శివానికి నువ్వెప్పుడు తోడుగా ఉండు. వీలైనంత తొందరగా నాగమణిని నాగలోకానికి తరలించు. అమృత ఎందుకు మాయమైంది? అంటే తను ఏదో అపాయంలో ఉందన్నమాట. త్రిశూల్, త్రిశూల్, త్రిశూల్ ఏమైంది? త్రిశూల్ కళ్ళు తెరువు. త్రిశూల్, పరమేశ్వర, ఇతనికి ఏమైంది? త్రిశూల్, త్రిశూల్, త్రిశూల్ కళ్ళు తెరిచి చూడు. త్రిశూల్, త్రిశూల్ మాట్లాడు. నేను ఇక్కడికి ఎలా వచ్చాను? నాకేమైంది? నేను ఎక్కడెందుకు పడిపోయాను? అది చెప్పాల్సింది నువ్వు. నువ్విక్కడేం చేస్తున్నావు? అమృతతో ఏం చేస్తున్నావు నువ్వు? అమృత, అమృత ఎక్కడ? అమృత, 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 ఎక్కడున్నావు? అమృత, శివాని, శివాని, అమృత ఎక్కడుందో తెలుసా? నేను చూస్తుండగానే తను మాయమైంది. మాయమైపోయిందా? అంటే తను ప్రాణాలతో ఉందా? త్రిశూల్, ఏం చెప్తున్నావు నువ్వు? అమృత, అమృత చనిపోయింది. అమృత, ఎందుకు ఇలా చేశావు అమృత? నేను నీకు తోడుగా ఉంటాను. మనిద్దరం కలిసి మనం ఆ నాగమణిని వెతికి మన లోకానికి మంచి చేద్దామని చెప్పి అప్పుడు నన్ను వదిలేసి ఎందుకు వెళ్ళిపోయావు? ఎందుకు ఇలా చేశావు? ఎందుకు ఇలా చేశావు అమృత? లేదు, నీ అంతటా నువ్వే వెళ్ళవు. నిన్నెవరు ఏదో చేసుంటారు. ఎవరది? ఎవరు? ఏ త్రిశూల్, అమృతని ఏం చేశావు? ఎందుకు తను చంపావు? శివాని, ఎందుకు ఇలా అడుగుతున్నావు? నేనెందుకు అమృతం చంపుతాను? అబద్ధం చెప్పొద్దు. నువ్వే తనని ఏదో చేసుంటావు. శివాని, నేనేం చేయలేదు. అబద్ధం. తన చావుకి నువ్వే కారణమయ్యుంటావు. నేను చనిపోయే రోజు కూడా నన్ను వెళ్లకుండా ఆపి తన ప్రాణాలు పోవటానికి కారణమయ్యావు. ఈ రోజు అమృత చనిపోయేప్పుడు కూడా నువ్వే తనతో ఉన్నావు. అంటే ఆమె చనిపోవడానికి కారణం నువ్వే అయ్యుంటావు. నువ్వే తనని ఏదో చేసుంటావు. చెప్పు, ఎందుకు అలా చేశావు? తననికి ఏం అన్యాయం చేసింది? నేను అమృతం చంపానా? ఛా, ఎంత మాట అంటున్నావు? తనని కాపాడడానికి చాలా ప్రయత్నం చేశాను నేను. కానీ నేను ఇలా ఎందుకు మూర్చపోయానో కూడా తెలియదు. నేను కళ్ళు తెరిచి చూసేసరికి నువ్వు నా ముందున్నావు. నువ్వు చెప్తోంది నిజమేనా? ముమ్మాటికి నిజం.
కావాలంటే మా అమ్మ మీద ఒట్టేసి ఈ చెప్పగలుగుతాను. దొంగ ప్రమాణాలు చేసి నన్ను నమ్మించాలని ప్రయత్నించొద్దు. నీలిని నేను కాపాడుకోలేకపోయాను. ఇప్పుడు అమృతని కాపాడుకోలేకపోయాను. ప్రతిసారి నీ వల్లే నేను నా వాళ్ళని కోల్పోతున్నాను. ఎందుకు ఇలా చేస్తున్నావు? వీళ్ళని ఎందుకు చంపుతున్నావు? మేడం, నేనెవరిని చంపలేదు మేడం. నేనెప్పుడు మీ మంచి కోరుకుంటాను. మీరెక్కడున్నా అక్కడ సంతోషంగా ఉండాలని కోరుకుంటాను. అమృత మేడం నేనెందుకు చంపుతాను? మంచి కోరుకుంటున్నాను అని నన్ను నమ్మిస్తున్నావు అంతే. నువ్వు తనని ఏం చేయకపోతే తనెందుకు చనిపోయింది? నువ్వే కదా తనతో ఉంది. చెప్పు, నువ్వు తనని ఏం చేశావు? తనంటే నీకు ద్వేషం ఎందుకు? ఇలా చూడు శివాని, నా మాట నమ్ము. అమృతని నేనేం చేయలేదు. అమృతని నేను చంపలేదు. తను చనిపోవడానికి కారణం వేరే. తనని చంపింది వేరెవరో. అంటే ఎవరు తనని చంపింది? చెప్పు. వేరెవరో కాదు, మా అయ్యగారు. నన్ను కాపాడడానికి వచ్చిన అమృతని చంపింది మా అయ్యగారే. అయ్యగారు, ఎప్పుడు వచ్చారు? మీరు వచ్చినట్టే తెలియలేదు. ఇప్పుడే వచ్చాను నందీష. మీరు ఒక్కడే వచ్చారా? మీతో పాటు త్రిశూల్ రాలేదా? త్రిశూలా? త్రిశూల్ నాతో వచ్చినట్టు వీడికెలా తెలుసు? ఇప్పుడు ఏం చెప్పాలి? ఏంటయ్యగారు, ఏమైంది? త్రిశూల్ని మీరే తీసుకెళ్లారని గోవిందన్న చెప్పాడు. లేదు నందీష, వాడు నాతో రాలేదు. నేను వేరే పని మీద ఒక్కడే వెళ్ళాను. అవునా? నేను ముందే అనుకున్నాను. మీతో పాటు వెడితే నాకు చెప్పి వెళ్ళేవాడు. నాకు చెప్పకుండా వెళ్ళాడంటే వాడు ఊళ్ళు తిరగడానికి వెళ్ళుంటాడు. ఫోన్ చేస్తున్నాను అయ్యగారు, ఫోన్ ఎత్తడం లేదు. ఏమైనా పనుందా అయ్యగారు? ఏమి లేదు నందీష, నువ్వు వెళ్ళు. నేను త్రిశూల్ని తీసుకెళ్తుండగా గోవిందు చూశాడు. అంతేకాకుండా ఈ విషయం నందీష్ కూడా చెప్పాడు. ఆ త్రిశూల్ నేరుగా ఇంటికే వస్తాడు. ఇంటికొచ్చే విషయం చెప్తే అందరూ ప్రశ్నల వర్షం కురిపిస్తారు. త్రిశూల్కి అనుమానం వచ్చుంటుంది. కేవలం అనుమానం వస్తే పర్వాలేదు, కానీ వాడికి నిజం తెలిసిపోతే నేను ఆ అయోమయంలో త్రిశూల్ని స్పృహలో ఉన్నాడో లేదో గమనించలేదు. తప్పు చేసుంటాను. ఒకవేళ వాడు స్పృహలో ఉండి నేను అమృత మాట్లాడుకున్నది విని ఉంటే నాగమనే విషయం వాడికి తెలిసిపోయి ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి నేను? అబద్ధం. ఎందుకు అబద్ధం చెప్తున్నావు? విజయ్ అంకుల్ అమృతని ఎందుకు చంపుతారు? ఆయనకి అమ్మ మీద పగెందుకుంది? నువ్వు తప్పించుకోవడానికి అనవసరంగా ఆయన మీద నిందలు వేస్తున్నావా? నేనెందుకు అబద్ధం చెప్తాను శివాని? నిజంగా మా అయ్యగారే అమృతాన్ని చంపేశారు. అంతేకాదు, నన్ను కూడా చంపాలని ఇక్కడికి తీసుకొచ్చారు. నిన్ను చంపడానికా? అవును. ఏదో పని ఉందని చెప్పి నన్ను ఇక్కడికి తీసుకొచ్చి నాకు తెలియకూడదని నా వెనక నుంచి తల మీద కొట్టారు. ఆయన నాకేం తెలియదు అనుకుంటున్నారు, కానీ నాకు అన్నీ తెలుసు. ఆయన నన్ను చంపడానికి ప్రయత్నించిందంతా నాకు తెలుసు. నా తలకి దెబ్బ తగిలి నేను కింద పడిపోతూ ఉండగా ఆయన చేతిలో కర్ర ఉండడం నేను చూశాను. విజయ్ అంకుల్ నిజంగా అలా చేశాడా? నమ్మట్లేదు కదా నువ్వు? నేను కూడా నమ్మలేకపోతున్నాను. ఎప్పుడు అయ్యగారు అయ్యగారు అని ఆయన్నే పిలుస్తూ తిరిగేవాడిని. ఆయన ఏది చెప్తే అది చేసేవాడిని. అయినా అంతే, నువ్వు నా కొడుకు లాంటి వాడివి, నువ్వు నా కొడుకు లాంటి వాడివి అని ఎప్పుడు అంటూ ఉండేవాళ్ళు. ఇప్పుడు అదే అయ్యగారు నన్ను చంపడానికి ప్రయత్నించారు.
ఆయనకి నీ మీద ఎందుకు కోపం? నువ్వేం చేశావు? అయ్యగారిని దేవుళ్ళ పూజించాను నేను. ఆయనకి నేనేం అన్యాయం చేశాను? మరి ఎందుకు నిన్ను చంపడానికి ప్రయత్నించాడు? నాకేం తెలీదు నేనేం చేశానో ఏంటో. నా మీద ఆయనకి ఎందుకంత ద్వేషమో. మొత్తానికి నేను ఆయనకి బతకూడదంతే. కానీ అలా జరగలేదు. అమృత వచ్చి నన్ను కాపాడింది. ఇంకా నీకు నమ్మబుద్ధి కావట్లేదు కదూ? జరిగిందంతా కళ్ళారా చూసిన నేనే నమ్మలేకపోయాను. మనం ఎవరిని ఏమనుకుంటున్నామో వాళ్ళు కాదు. అమృత కూడా. అంటే అమృతని అయ్యగారు ఈమె నా స్నేహితుని కూతురు ఇక్కడికి డాక్యుమెంటరీ చేయడానికి వచ్చిందని పరిచయం చేశారు. తనకి సహాయం చేయమని కూడా చెప్పారు. ఇక్కడికి వచ్చాకే తెలిసింది తను డాక్యుమెంటరీ చేయడానికి రాలేదని. అంతేకాదు, తను అసలు మనిషే కాదు. ఇతనికి అమృత గురించి ఏమైనా తెలుసుంటుంది. కొంప తీసి ఆమె నాగిని అని తెలిసిపోయి ఉంటుందా? మరి తనెవరు? తన గురించి నీకేం తెలుసా? నాకన్నీ తెలుసు. ఆవిడ అసలు ఈ లోకంలోని మనిషే కాదు. తను నాగలోకం నుంచి వచ్చింది. తను రూపం మార్చుకోగల ఇచ్చాదారి నాగిని. ఆవిడే కాదు, అయ్యగారిని కూడా ఇంకేదో అనుకున్నాను. కానీ ఆయన కూడా సామాన్యులు కాదు. సామాన్యులు కాదా అంటే? ఆయన దగ్గర ఒక విశిష్టమైన శక్తి ఉంది. అమృతని చంపడానికి ఆయన అదే ఉపయోగించాడు. విశిష్టమైన శక్తా? అవును. ఇదే విషయంలో అమృతకి అయ్యగారికి మధ్య మాట పెరిగి పెద్ద గొడవైంది. అయ్యగారు నన్ను చంపుదామని ప్రయత్నిస్తుండగా నన్ను కాపాడడానికి అమృత అక్కడికి వచ్చింది. అప్పుడు అయ్యగారికి అమృతకి పెద్ద యుద్ధంలాగే జరిగింది. ఆ పోరాటంలో అమృత అయ్యగారిని ఓడించి నన్ను తీసుకెళ్తుంటే తిరిగి అయ్యగారు వచ్చి అమృతని చంపేశారు. నా ప్రాణాలు కాపాడాలని ప్రయత్నించి తన ప్రాణాలు కోల్పోయింది. విజయ్ అంకుల్ అమృతని ఎందుకు చంపుంటారు? ఆయనకి అమృతతో గొడవేంటి? త్రిశూల్, విజయ్ అంకుల్కి ద్వేషముంది నీ మీద కదా, మరి అమృతను ఎందుకు చంపారు? అదే చెప్పాను కదా, ఆ శక్తి కోసమే వాళ్ళిద్దరి మధ్య గొడవ అయింది అని. ఆ శక్తి ఏంటి? వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో చెప్పు. నాగలోకుల పగ గురించి నీకు సరిగ్గా తెలియదు. ఒక్కసారి పగబడితే చచ్చే వరకు వదిలిపెట్టరు. అది నాకు ఇంకా గుర్తు రావట్లేదు. నాకంతా చీకటిగా అనిపించింది. వాళ్ళు మాట్లాడుకున్న మాటలే గుర్తున్నాయి అంతే. నీకేం గుర్తుందో అదే చెప్పు. నాగమణిని నాకు అప్పగించు. అది మాత్రం సాధ్యం కాదు. అది సాధ్యం కాకపోతే నేను నిన్ను వదిలిపెట్టడం కూడా సాధ్యం కాదు. నాగలోకం, నాగిని, నాగమణి అంటూ ఏదేదో మాట్లాడుకున్నారు. నాగమణ నాగమణి, అయ్యగారి చేతిలో ఆ నాగమణి ఉంది. వాళ్ళిద్దరూ దాని గురించే మాట్లాడుకున్నారు. దానికోసమే అమృతకి అయ్యగారికి మధ్య పెద్ద గొడవ జరిగింది. ఇద్దరు శక్తులు ప్రయోగించి పోరాటం చేశారు. చాలా పెద్ద ఎత్తునే జరిగింది. అమృత నాగమణి నాకు ఇచ్చేయమని అడిగింది. అయ్యగారేమో ఇవ్వలేదు. అయ్యగారు ఆ నాగమణితో నన్ను చంపడానికి ప్రయత్నించారు. కానీ మధ్యలో అడ్డుగా వచ్చి అమృత చచ్చిపోయింది. విజయ్, నాగమణి, అమృత. నాగమణి విజయ్ దగ్గరుందా? ఇదెలా సాధ్యం? నాగమణిని ఎత్తుకెళ్ళింది సాంబశివ, అతడి స్నేహితులు కదా. ఇది విజయ్ దగ్గరికి ఎలా వచ్చింది? నా ఆదిశేషుని చంపి నాగమణిని ఎత్తుకెళ్లిన వాళ్ళలో ఇతను కూడా ఉన్నాడా?
నేను వెతుకుతున్నది ఇతని కోసమేనా? సాంబశివ దాచిపెట్టింది ఇతన్నేనా? నా ప్రాణ స్నేహితుడికి నేనేం జరగనివ్వను. నా ఆదిశేషుని వెతుక్కుంటూ నేను ముందు అడుగుపెట్టింది ఇతనింట్లోనా? నేను ఒక అనాథనని చెప్పి ఉన్నది ఇతడింట్లోనా? నేను ఆ ఇంట్లో ఉన్నప్పుడు నా నిజ స్వరూపాన్ని బయట పెట్టడానికి ప్రయత్నించింది అన్ని తెలిసి చేశారా? త్రయంబకుడితో నన్ను దిగ్బంధించింది ఇతడేనా? పదునాలుగేళ్లు నేను పాతాళంలో ఉండేటట్టు చేసింది ఇతడా? నీలిని చంపింది ఇతడేనా? ఏయ్, చావు కళ్ళ ముందున్నా కూడా నవ్వుతున్నావా? అవును, నీలి ఆ రోజు నువ్వనుకునేది ఏది నిజం కాదు, నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరు నీ వాళ్ళు కాదు అని చెప్పింది ఎందుకునా? మనం అనుకున్నది ఏది నిజం కాదు. వాళ్ళు వాళ్ళు మన చుట్టూనే ఉన్నారు. ఎవరిని వదిలిపెట్టకూడదు. అంటే తనకి అప్పుడే విజయ్ గురించి తెలిసిపోయిందా? నేను అంకుల్ అని ప్రేమతో పిలిచింది వీణ్ణా? నా ఆదిశేషు ఈ జన్మలో వీడికి కొడుకుగా పుట్టాడా? నాగలోకానికి ద్రోహం చేసిన వాడి కడుపులో నా ఆదిశేషు జన్మించాడా? వీడొక దుష్టుడు. నిజానికి వీడొక పరమ దుర్మార్గుడు. నాకు నిజం తెలియటానికి ఆలస్యమయ్యుండొచ్చు, కానీ ఇంకా సమయం మించిపోలేదు. ఇక ఆలస్యం చేయకూడదు. నాగలోక ప్రతీకారం కోసం భూమి మీదకొచ్చాను నేను. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను నిన్ను వదిలిపెట్టను. ఇక నీపై ప్రతీకారం తీర్చుకునే సమయం వచ్చింది. నిన్ను అంతమొందించి నాగమణిని నాగలోకానికి తిరిగి తీసుకువెళ్తాను. ఏ విజయ్, నాగమణిని ఎత్తుకెళ్ళి నాగలోకాన్ని తిప్పలు పెట్టిన నీకు పతనం తప్పదని తెలీదా? శివాని, ఏంటి నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? శివాని, పావు. ఏమండి, ఇప్పుడు మీరు ఫ్రీగా ఉన్నారా? ఎందుకు దమయంతి, ఏమైంది? మీరు ఎప్పుడూ బిజీనే అండి. కలిసి లంచ్ చేయరు, డిన్నర్ చేయరు. అట్లీస్ట్ కలిసి కాఫీ అయినా తాగుతారా? నేను ఇదంతా చేస్తున్నది మీకోసమే కదా. ఇప్పుడేంటి, నేను నీతో కలిసి కాఫీ తాగాలి, అంతే కదా? నాతో మాత్రమే కాదు, మొత్తం ఫ్యామిలీతో. సరే అయితే అందరిని పిలు. మధుమతి, కాఫీ పెట్టు. రీనా, విక్రమ్. హాయ్. హాయ్ డాడ్. విక్రమ్, అల్లుడు, తొందరగా రారా. కనీసం బావగారితో కాఫీ అయినా తాగలా వద్దా?